నమస్తే అండి. గోవిందాయ నమః. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. మాకు రేపు ఈరోజు రాత్రికి ఉంది దర్శనం. మార్నింగ్ 6 గంటలకు వచ్చాము. బస్సులన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడికి వచ్చి లాకర్ తీసుకున్నాము. అంటే రూమ్ ఫెసిలిటీ దొరకలేదని. పుణ్యగిరిలో పుణ్యస్నానం చేసాము. చేసి వరాహనరసింహ స్వామి తీసుకున్నాము. నెక్స్ట్ దీనికి వెళ్ళాము. చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్ కానీ. నేను లాస్ట్ 1.5 ఇయర్ నుంచి పెడుతున్నాను, లక్కీ ట్రిప్ రాలేదు. స్వామివారి దయ వల్ల నాకు వైకుంఠ ద్వార దర్శనం దొరికింది. నేను మా ఆవిడ కలిసి వచ్చాము. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా జీవితంలో ఒక్కసారైనా చూడవలసిందండి ప్రతి ఒక్కరును. జీవితంలో ధన్యం అవుతుంది చూసిన వారిది. అసలు ఆ కన్నుల నిండగా రాత్రి వేళలో స్వామిని చూస్తుంటే ఆ కన్నులు నయనానందకరంగా ఉన్నాయండి. ఆనందంతో అసలు జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన దర్శనం. స్పెషల్ థ్యాంక్స్ టు టీటీడీ అండ్ గవర్నమెంట్ ఆల్సో అండి. ఫెసిలిటీస్ అన్ని చాలా బాగా అరేంజ్ చేశారు. అంటే ఎవరికి ఏ ఒక్కరికి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు చూస్తేనండి నయనానందకరం స్వామిని చూడటం. థ్యాంక్స్ అండి. నమస్కారం. మేము ఇక్కడ దర్శనం అంటే వైకుంఠ దర్శనానికి అనుకోకుండా 50 సంవత్సరాలు అనుకున్నాం. ఈ సంవత్సరం దొరకదు అని అనుకున్నాం. కరెక్ట్ టైంకి దొరికింది. సౌకర్యాలు బాగున్నాయి. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. గుడి యొక్క వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందకరంగా ఉంది సార్. బాగా అనిపించింది మంచిగా. ఈ యొక్క వచ్చినందుకు జన్యధన్యమైందని అనుకుంటున్నాను సార్. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి. అన్ని ఏర్పాట్లు వసతులు బాగున్నాయి. అన్నిటికీ కంప్లీట్ మంచిగా బాగున్నది. చాలా సంతోషంగా ఉన్నది సార్ మాకు ఇక్కడ వచ్చినందుకు. స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బొంటవారం అనేది కుగ్రామం అండి, తెలంగాణ లోపల. వికారాబాద్ జిల్లా, తెలంగాణ స్టేట్ అండి మాది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది స్వామి? నవ్వుతోంది అండి. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అద్భుతంగా తయారు చేశారు. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అద్భుతం అండి. చెప్పలేము, అసలు మాటల్లో చెప్పలేనంత విధిగా ఉన్నాయండి. ప్రజలకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. దర్శనం కానీ, లడ్డూ ప్రసాదం కానీ, క్రయ విక్రయాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? బంటారం. ఓకే, స్వామివారి దర్శనం చేసుకున్నారా? దర్శనం అయిపోయింది. వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా. అసలు రెండు కళ్ళు సరిపోవండి. అందం అంటే ఇక్కడే ఉందని అనుకోవాలంటే. ఓకే, టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి. నమస్తే అండి. మేము వరంగల్ నుండి వచ్చామండి. ఈరోజు మాకు దర్శనం ఉంది. చాలా బాగుంది. మేము గత 3 సంవత్సరాల నుండి వైకుంఠ ఏకాదశికి వస్తున్నామండి. మేము ఇక్కడ సేవలో కూడా పాల్గొంటాము. మా వారు కూడా ఇక్కడ సేవలో పరకామణి సేవలు వస్తుంటాడు. అసలు 108 సార్లు రావాలనే కాన్సెప్ట్లో మేము ఉన్నామండి. ఇట్లా ఈ విధంగా స్వామివారి అనుగ్రహం కలవడం మాకు అదృష్టంగా ఉంది. ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుందండి. అద్భుతంగా ఉంది. అసలు స్వామివారు ఇక్కడే వెలిసినట్టుగా ఉంది. ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. క్లాష్ కాకుండా ఈసారి డిపో పద్ధతిలో పెట్టేసి చాలా అద్భుతంగా చేశారు. టీటీడీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు సతీష్ కుమార్. నేను ఈ విధంగా ఈ యాత్రకు వచ్చి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నందుకు చాలా స్వామివారి కృపకు పాత్రుడయ్యానని చాలా సంతోషంగా ఉంది. నేను మా శ్రీమతి కలిసి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి కలిసి వచ్చాము. విశాఖపట్నం నుండి వస్తున్నాము. సో అలానే టీటీడీ మేనేజ్మెంట్ వారు వాళ్ళ యొక్క ఏర్పాట్లు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు ఆ విషయంలో మాత్రం టీటీడీ వారికి చాలా రుణపడి ఉండాలి. స్వామివారికి కృప మా యందు ఉన్నందుకు ఆయనకి శతకోటి వందనాలు. ఎంత చెప్పినా తనివి తీరంది. ఆయన యొక్క దర్శనం ఆపాదమస్తకం జరిగింది. మాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే దర్శనానికి వెళ్ళాలని ఉంది. కానీ భక్తుల యొక్క సౌకర్యార్థం వాళ్ళు ఏర్పాటు చేసిన డిప్పు ద్వారా మాకు వచ్చింది. ఒకసారి దర్శనానికి వచ్చింది కాబట్టి దానికే చాలా సంతోషంగా ఉన్నాం. వారు మాకు ఏర్పాటు చేసిన ఈ దర్శనం సామాన్య భక్తుల్ని వ్యక్తిగతంగా కానీ మామూలుగా ఉద్దేశపూర్వకంగా సామాన్య భక్తులకి ఇంత అవకాశం ఇవ్వటము ఫస్ట్ టైం. సామాన్యులు ఇంత త్వరగా దర్శనం చేసుకొని అసలు జన్మల్లో కూడా చూడలేము. ఈ దర్శనం అంత తృప్తినిచ్చింది. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ మేము ఈ రోజు ఇక్కడ ఈ దర్శనం చేసుకోగలిగాము. అది స్వామివారి పిలుపు ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి టీటీడీ వారు ఏర్పాటు చేసింది ఎక్సలెంట్ గా ఉంది. చాలా అద్భుతంగా. మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగుందా? చాలా కేర్ తీసుకున్నారండి. ఎక్కడ తొయ్యకుండా ఫస్ట్ టైం తిరుమలలో తొయ్యకుండా జనముని నెట్టకుండా దర్శనం చేసి బయటికి తీసుకొచ్చినది ఏకైక సంవత్సరం ఇదేనండి. చాలా తృప్తిగా ఉంది. ఎన్నో జన్మల పుణ్య ఫలమే మాకు ఈ దర్శనం దొరకటము. ఈ అద్భుతం కల్పించినందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఓకే,
స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారా? ఇంకా లేదండి, ఇప్పుడే దర్శనం అయిపోయి వస్తున్నాము. వెళ్ళి దర్శనం చాలా బాగా జరిగింది. అలంకారం అదంతా కూడా చాలా బాగుంది. అసలు ఇంత తొందరగా దర్శనం అవుతుందని కూడా ఎప్పుడు అనుకోలేదు. అంత ఈజీగా అయిపోయింది దర్శనం కూడా. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా. ఓకే, ఎవరెవరు వచ్చారమ్మా? నేను, మా హస్బెండ్. ఓకే, దర్శనం బాగా జరిగింది. దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టీటీడీ వారికి? చాలా బాగున్నాయి, ఏ ప్రాబ్లం లేదు. రైట్. లాస్ట్ టైం మాకు చాలా టైం పట్టింది, 8 to 10 hours పట్టింది. లాస్ట్ 1 month బ్యాకే వచ్చాము. మళ్ళీ మా వైఫ్ సడన్గా ఇది లక్కీ డ్రా వచ్చిందని రావాలా వద్దా ఆలోచిస్తుంటే వచ్చినందుకు వెరీ హ్యాపీ. ఓకే, స్వామివారి దర్శనం ఏర్పాట్లు కానీ వెరీ గుడ్. స్వామివారి ఏర్పాట్లు ఏంటంటే ఈ అలంకరణ చాలా బాగున్నాయి. మేము చాలాసార్లు వచ్చాము, ఈసారి చాలా అంటే ఏర్పాట్లు ఏంటి సౌకర్యాలు అన్ని చాలా బాగున్నాయండి. మార్నింగ్ ప్రసాదం కూడా వైకుంఠ తిన్నాం. ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? ఇంకా మాకు 5 గంటల స్లాట్. ఓకే, ఇప్పుడు ఈ మామూలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయా? అన్ని బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. రైట్ అండి. నమో వెంకటేశ. ఆ ఏర్పాట్లు బాగున్నాయి. మాకు 5-6 సంవత్సరాల నుంచి కోరిక నెరవేరింది. ఓకే, వైకుంఠ ద్వారా 5-6 సంవత్సరాల నుంచి కోరిక నెరవేరింది. అద్భుతంగా ఉంది, దర్శనం అద్భుతంగా జరిగింది. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పెద్ద బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే, ఎటువంటి అసౌకర్యం లేదుగా? లేదు, ఎటువంటి లేదు, చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఎంతసేపట్లో దర్శనం అయింది? 1 hour లో అయిపోయింది. 1 hour లో అయిపోయింది. ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారా? ఇప్పుడు వెళ్తున్నాం. నమస్తే అండి. జై శ్రీరామ్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనంకి వచ్చామండి. వైకుంఠ ఏకాదశి అయిన నెక్స్ట్ డేనే వచ్చినందుకు ఎంతో రష్ ఉంటుంది, ఎలా ఉంటుందో అనుకున్నాము. 1 గంటలో దర్శనం అయిపోయి బయటకు వచ్చినాం. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ గత 25 సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ఇంత ఫాస్ట్గా ఎప్పుడు కాలేదు దర్శనము. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా దర్శనం అయింది. లోపల ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. అసలు పూలతో ఇంత బాగా అలంకరించారంటే చూస్తే 2 కన్నులు సరిపోవట్లేదు, అంత బాగా అలంకరించారండి. చాలా బాగుంది. దేవస్థానం వాళ్ళకి మరీ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా మీరు బయటకు వచ్చారు కదా, అంటే ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి, థ్రిల్లింగ్ గా ఉంది. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక. ఆ కోరిక ఈ సంవత్సరం ఇట్లా లక్కీ ట్రిప్ లో పెట్టడము, కొన్ని టికెట్స్ ఇష్యూ చేయడం వల్ల అందరికీ కూడా అద్భుతంగా దర్శనం అయ్యింది. క్యూ లైన్ లో వస్తూ ఉంటే కూడా అందరు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇంత త్వరగా దర్శనము ఎక్కడ కూర్చోబెట్టకుండా దర్శనం ఇప్పటి వరకు ఎప్పుడు మేము చూడలేదు మా జన్మలో అనుకుంటున్నారు. మా విషయంలో కూడా అలానే జరిగిందండి. చాలా థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్కోట్ అండి. ఓకే, ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? రేపు January 1 తెల్లవారుజాముని నాకు వచ్చిందండి. ఓకే. రేపు ఎర్లీ మార్నింగ్ అండి ఓకే, ఆ దర్శనం నాకు, మా మిస్సెస్, మా బాబుకి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, అన్నీ చక్కగా ఉన్నాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. అసలు ఇన్ని లక్షల మందిని ఇంత చక్కగా వాళ్ళు మెయింటైన్ చేయడం, ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, మెయిన్ అన్నిటికన్నా ఏంటంటే ఎక్కడ ఏది దొరుకుతుంది అని ఒక ప్రతి దగ్గర కూడా వాళ్ళు కమ్యూనికేషన్ చేయడం అంతా చక్కగా ఉందండి. రూమ్ కూడా ఇచ్చారు, అన్నీ చాలా బాగున్నాయండి. ఈ పువ్వుల డెకరేషను ఇదంతా చాలా అద్భుతంగా ఉందండి. కలియుగ వైకుంఠం అన్నందుకు ఆ వైకుంఠ స్వామి వారిని దర్శనం చేసుకోవడం నిజంగా జన్మజన్మల పుణ్యం. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మన కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని మనం కొద్ది గంటలో నిరీక్షణ చేసి స్వామివారిని దర్శనం చేసుకునే అదృష్టం. ఎందుకంటే ఏ యుగాల్లోనైనా తపస్సులు చేస్తే కానీ భగవంతుడు ప్రత్యక్షం అవ్వరు. ఒక ద్వాపర యుగం అవని, త్రేతాయుగం అవని, అన్ని కాలాల్లో కూడా భగవంతుడు దర్శనం కావాలంటే తపస్సు చేయాలి. కానీ ఇక్కడ స్వామివారి కొద్ది గంటలు మనము నిరీక్షిస్తే చాలు, చక్కగా స్వామివారి యొక్క దివ్యమంగళ రూప దర్శనం జరిగి సంతోషంగా ఉంటుంది. ఓం నమో వెంకటేశ్వర. మేము తెనాలి నుంచి వచ్చామండి మొట్టమొదటిసారిగా. చాలా అద్భుతంగా ఉంది. వైకుంఠ ద్వార దర్శనం అనేది నిజంగా వైకుంఠంకి వెళ్ళి చూసామా అన్నట్టుగా కలిగింది స్వామివారి దర్శనం. ఆ తర్వాత ఏ ఒత్తిడి లేకుండా మీ టైం స్లాట్ ప్రకారంగా వెళ్ళటం, ఫ్రీ బస్సులు రావడం, మధ్యలో గైడెన్స్ అందరూ చెప్పడం కూడా చాలా చక్కగా ఉంది. మేము నిజంగా వైకుంఠం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామా అన్నట్టుగా కలిగింది మాకు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా చక్కగా ఉన్నాయండి. మధ్యలో పాలు కానివ్వండి, ప్రసాదాలు ఇవ్వడం కానివ్వండి, గైడెన్స్ సలహాలు ఇవ్వడం కానివ్వండి, ఇటెళ్ళండి అటెళ్ళని చెప్పడం కానీ చాలా అద్భుతంగా ఉంది. స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారా? ఇప్పుడు వెళ్తున్నామండి, ఇందులో కూడా తిన్నాం, చాలా బాగుంది. గత సంవత్సరంకి ఇప్పటికీ కూడా చాలా మార్పు ఉంది భోజనాల్లో కూడా. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుందని నేను ఆశిస్తున్నాను.
నమో వెంకటేశాయ. అన్నీ బాగున్నాయండి, దర్శనం బాగా జరిగింది. వైకుంఠంకి వెళ్ళి దర్శనం చేసుకునే అద్భుతంగా అంత త్వరగా కూడా ఇక్కడ దర్శనం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. నమో వెంకటేశ. ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మా అద్భుతం అండి, చాలా అద్భుతం. మా జన్మకి ఇది చాలు, ఈ దర్శనం. ఇది జన్మల పుణ్యమే. ఇది ఈ దర్శనం చేసుకున్నాం అంటే అంత కలియుగ వైకుంఠం అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చి వస్తే కలియుగ వైకుంఠం అంటే ఏంటో తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి అది మనం చెప్పలేము, అందరు చెప్పేదే, మళ్ళీ మనం చెప్పేది ఎందుకు ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, అది ఎక్కడి నుంచి వచ్చారమ్మా? குடியாத்தம் ஃபர்ஸ்ட் டைம் வரோம் திருப்பதிக்கு. இந்த வைகுண்ட ஏகாதசிக்கு ரொம்ப நல்லா இருந்தது. சிறப்பாக தரிசனம் எல்லாம் நல்லா இருந்தது. இந்த டெக்கரேஷன் ரொம்ப அழகாக இருந்தது. ரொம்ப கண்ணுக்கு அழகாக நல்லா பார்க்கறதுக்கு நல்லா குளிர்ச்சியாக இருந்தது. நாங்கள் இப்போ தான் ஃபர்ஸ்ட் டைமே வரோம் திருப்பதிக்கு இவ்வளோ వయసుக்கு. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? நல்லா ரொம்ப సూపరాக இருந்தது. సూపర్. అమ్మ వెంకటేశాయ. మేము విజయనగరం నుండి వచ్చామండి. మేము లక్కీ డిప్లో విన్ అయ్యాము. కాకపోతే మేము 6గురికి చేసాము, 3గురికి వచ్చాయి. మా పిల్లలిద్దరికి మా మదర్కి వచ్చింది. ఇంకా వాళ్ళు ఇంకా దర్శనంలో ఉన్నారు. కానీ మేము కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు వైభవం అంటే ఎలా ఉంటుందో చూద్దామనేసి ఇదంతా చూస్తున్నాము. ఇక్కడ సెట్ వేసారు చూడండి, అది అద్భుతం. నేను ఎప్పుడు నా జన్మలో అలాంటి అద్భుతాన్ని చూడలేదు. అంత బాగా చేశారు, కనుల పండుగ ఉంది. అది తిరుమల దేవస్థానం వారి ఏర్పాట్లు అంటారా, ఇంతమంది వచ్చినా సరే ఎక్కడా కూడా అసౌకర్యం కల్పించకుండా ఎంతో చక్కగా ఎవరికి సరిపోయినట్లు వాళ్ళకి సౌకర్యం కలిగించారు. బస్సు దగ్గర నుండి ఏంటి, మనము ఉండే రూములో ఏంటి, తిరుగుతున్న పరిసర శుభ్రత ఏంటి, ఒక టాయిలెట్స్ ఏంటి, భోజనం ఏంటి, ఏదైనా సరే టీటీడీకి మించింది ఇంకొకటి లేదండి. నమో వెంకటేశాయ. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఎవరిని దర్శించుకున్నావు? వెంకటేశ్వర స్వామి. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా, ఇక్కడ బాగుందా? బాగుంది. వెంకటేశ్వర స్వామిని మా డాడీ ఎత్తుకున్నాను, నేను చూసాను. బాగా జరిగిందా దర్శనం? బాగా జరిగింది. ఏర్పాట్లు కూడా బాగున్నాయి. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి. ఓకే, ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. నేను 12 సంవత్సరాల తర్వాత వచ్చాను. అది కూడా ఈ లక్కీ డిప్లో మా పేరు రావడం, మా ఫ్యామిలీ మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా అన్ని చాలా బాగున్నాయి. డెకరేషన్ కానీ అది కానీ చాలా అదృష్టం ఉండాలి. ఈ రోజు మేము రావడానికి, మా నలుగురు పేరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయాము. ఇంకోసారి ఉంటే బాగుంటుంది అనుకున్నా, కానీ కుదరదు కదా. చాలా చాలా బాగుంది. అందరూ అలంకరణ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు చూస్తుంటే ఎమోషన్ అయిపోయింటే మీరే అర్థం చేసుకోవాలి, అంత బాగుంది. చాలా చాలా బాగుంది. మహిళలకి అలాగే పిల్లలకి చక్కని ఏర్పాట్లు చేశారా టీటీడీ వారు? పడితే అక్కడ అన్ని ఫుడ్ దొరుకుతుంది, వాష్రూమ్స్ అన్ని క్లీన్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. పిల్లలకి ఎటువంటి సమస్య లేక అంతా బాగుంది, చాలా బాగుంది. నమో వెంకటేశాయ. మేము వైకుంఠ దర్శనానికి రావడం, నేను మా వారు రావడం ఫస్ట్ టైం. మాకు లక్కీ ట్రిప్ ద్వారా వచ్చింది. మేము ప్రకాశం డిస్టిక్ కొమ్మినేనివారిపాలెం నుంచి వచ్చాము. సో చాలా హ్యాపీగా ఉంది. రూమ్స్ అవన్నీ క్లీనింగ్ నీట్గా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి అలంకరణ అయితే చాలా కనుల పండుగగా ఉంది. మాకు సో హ్యాపీ. హాయ్ అమ్మా. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నావు? వైజాగ్ నుండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నావు కదా, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఎవరెవరు వచ్చారు? అమ్మ, నాన్న, అన్నయ్య, పాప, పెద్దనాన్న. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయి. ఏమేం చూసావు? వైకుంఠ తోరణం చూశాను, మళ్ళీ వరహార స్వామి చూశాను. అంత బాగా రెడీ చేశారు, పువ్వులతో నేచురల్ ఫ్లవర్స్ తోటి. బాగుందా? వరంగల్ నుంచి. స్వామివారి దర్శనం చేసుకున్నావా? అవును. ఎలా అనిపించింది? చాలా బాగుంది. దర్శనం బాగా జరిగిందా? ఎవరెవరు వచ్చారమ్మా? మా అమ్మమ్మ, మా తాత, మా మమ్మీ, ఇంకా నేను. ఇక్కడ ఎలా ఉంది మొత్తం? చాలా బాగుంది, నాకు నచ్చింది. నచ్చిందా? ఏం నచ్చింది బాగా? వెంకటేశ్వర స్వామి.